ఫైనలీ అడివిశేష్ గారు డెకాయిడ్ ఒక ప్రేమ కథ సినిమాతో ముందుకు రావడం అయితే జరిగింది. ఈ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ అవుతూ వస్తుంది. దానికి తోడు పైగా ఫస్ట్ శృతి హాసన్ గారు చేసిన తర్వాత ఇప్పుడు ఆవిడ ఎగ్జిట్ అయిన తర్వాత మృణాల్ ఠాకూర్ గారు అయితే ఎంట్రీ అవ్వడం జరిగింది. సో అడివిశేష్ గారి కంప్లీట్లీ ఈ సినిమాతో ఒక హ్యూజ్ లెవెల్లో బ్లాక్ బస్టర్ అయితే అటు హిందీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కానీ అక్కడ కలెక్షన్స్ కొల్లగొడతాం కానీ అట్ ది సేమ్ టైం తెలుగులో కూడా అదే విధంగా కలెక్షన్స్ కానీ మంచి ఒక విధమైన ఆడియన్స్ని ఇంప్రెషన్ కోరుకుంటాం కానీ తీసుకుంటాం కానీ హెచ్చు చేయడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. డెకాయిడ్ ఒక ప్రేమ కథ ఈ సినిమా ఫెంటాస్టిక్గా అయితే ఉంది. మీరు టీజర్ చూసినట్లయితే ఈ ఉగాదికి అయితే March 19th అయితే రిలీజ్ అవబోతుంది. ఆ జోనర్లో ఆ మంత్ క్యాలెండర్లో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అయితే ఉన్నాయి. రామ్ చరణ్ గారి పెద్ద సినిమా కానీ, నాని గారి సినిమా ప్యారడైజ్ కానీ, యష్ సినిమా టాక్సిక్ కానీ ఇంకా కొన్ని రకాల సినిమాలు అయితే వస్తాయి. ఈ 3 మేజర్ ఫిలిమ్స్ అయితే పాన్ ఇండియా ఫిలిమ్స్ అయితే అక్కడ ఉన్నాయి. అదే స్లాట్లో అదే మంత్ స్లాట్లో ఈ డెకాయిడ్ కూడా చేరింది. ఈ డెకాయిడ్ చేరిన తర్వాత మనకి ఆల్రెడీ హిందీలోను తెలుగులోనే ఈ 2 లాంగ్వేజెస్లోనే ఈ సినిమా అయితే చాలా బాగా సైమల్టేనియస్గా మల్టీలింగ్వల్ లాగా బైలింగ్వల్ లాగా సినిమా అయితే షూట్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని అవుట్పుట్ అయితే మీరు టీజర్ చూసినట్లయితే ఒక్కసారి చూడటానికి అయితే ప్రయత్నించండి. ఫెంటాస్టిక్గా ఉంది, ఫెంటాస్టిక్గా ఉంది. ఇంకొకసారి చెప్తున్నాను, ఫెంటాస్టిక్గా ఉంది. సూపర్ 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 మామూలుగా అయితే లేదు. మీరు కలర్ ప్యాటర్న్ చూసుకున్నా కానీ, విజువల్స్ చూసుకున్నా కానీ, సౌండ్ చూసుకున్నా కానీ టాప్ లెవెల్ అయితే ఉన్నాయి. హాలీవుడ్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగానే పిక్చరైజేషన్ కానీ, విజువలైజేషన్ కానీ, ఆడియో కానీ, సౌండ్స్ కానీ అన్ని విధాలుగా కూడా మీరు ఆ పిక్చరైజేషన్ ఏదైతే క్యాప్చర్ చేసుకున్నారో మల్టిపుల్ లెవెల్స్లో మీకు కెమెరా యాంగిల్స్ అనేవి కూడా చాలా బాగా రొటేట్ అయ్యి చాలా బాగా మనకి విజువల్స్ అనేవి స్క్రీన్ మీద చాలా బాగా కనబడుతుంది. మీరు ఒక్కసారి చూడటానికి ప్రయత్నించండి, ఫెంటాస్టిక్గా అయితే ఉంది. సో ఒక టీజర్లోనే మనకి ఇంత ఫెంటాస్టిక్గా అనిపించింది. దానికి తోడు నాగార్జున గారు ఏదైతే హలో బ్రదర్ సాంగ్ తీసుకొని ఇందులో యాడ్ చేసి దాన్ని ఒక రీమిక్స్ కొట్టి మంచి అంటే ఈ రోజుల్లో యూత్కి ట్రెండింగ్ మ్యూజిక్ కోరుకోవడం కోసం ఈ సినిమాలో వాడుకొని తీయటం అనేది టాప్ లెవెల్ మైండ్ సెట్ కానీ టాప్ లెవెల్ ఇన్నోవేటివ్ థాట్ కానీ ఫెంటాస్టిక్గా ఈ సినిమాకి ఇమిడిపోయి ఉన్నట్టుంది. మెర్జ్ అయ్యే విధంగా ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. మీరు సౌండ్ చూసుకున్నా కానీ విజువల్ చూసుకున్నా కానీ టాప్ లెవెల్ అయితే ఉన్నాయి. అడివిశేష్ గారి ఆ స్లాంగ్ కానీ ఆయన డైలాగ్స్ కానీ ఏవైతే 2-3 చెప్పారనుకోండి అవి కూడా చాలా రస్టిక్గా అయితే ఉన్నాయి. హీరోయిన్ గారు కూడా అదే విధంగా ప్రజెన్స్ అయితే ఉంది. ఈ విలన్గా అనురాగ్ ఠాకూర్ ఆయన ఎవరో ఉన్నారు కదా. సో వరల్డ్ క్లాస్ డైరెక్టర్ బట్ అట్ ది సేమ్ టైం బాలీవుడ్ డైరెక్టర్ కాబట్టి కొన్ని సినిమాలు తీసిన మేజర్ డైరెక్టర్ కాబట్టి ఆయనకు కూడా ఇన్పుట్స్ అయితే మేబీ ఉండొచ్చు. బట్ ఎన్ని చూసుకున్నా కానీ ఆ విలన్ పాత్రలో చాలా బాగా ఆయన ఇమిడిపోయి చేసినట్టు చాలా బాగా కనబడుతుంది. మీరు ఏదైతే ఈ టీజర్ రిలీజ్ చేశారో చాలా హైప్ అయితే అవుతుంది. జనాలు కూడా చాలా బాగా బాగుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చాలా బాగా కామెంట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఏదైతే ఈ టీజర్ విషయంలో అడివిశేష్ గారు రీసెంట్గా 4-5 హిట్లు వరుసపెట్టి ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లేదంటే యాక్షన్ థ్రిల్లర్ జోనర్ సినిమాలు తీసుకొని వచ్చి హిట్లు టకటకట కొట్టుకుంటే ఇప్పుడు ఈ డెకాయిడ్ సినిమాతో కూడా అదే విధమైన జోనర్ తీసుకొచ్చి మంచి అద్భుతంగా అయితే సినిమాలు మనకి అందిస్తున్నారు తెలుగులో. చాలా మంచి విషయం ఇది. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే ఈవెంట్లో లాంచ్ ఈవెంట్లో తెలుగులో ఒకలాగా ఉంది, హిందీలో ఒకలాగా ఉందని చెప్తున్నారు. హిందీ టీజర్ కూడా రావాలి. సో అది వస్తే అందులో మనకి ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి, హీరోయిన్ మారుతారా, విలన్ మారుతారా, ఇంకెవరైనా ఎడిషనల్ క్యారెక్టర్ అయితే వస్తుందా, ఇవన్నీ కూడా ఆల్రౌండ్ మనకి తెలియబోతుంది. ఒకవేళ హిందీలో కొంచెం డిఫరెంట్గా ఏదైనా తీయబోతున్నారా, ఇవన్నీ కూడా చాలా థిరీస్ అయితే ఉన్నాయి. సో రిలీజ్ అవుతే డెఫినెట్గా దాని మీద కూడా వీడియో అయితే చేద్దాం. ఇది తెలుగు వర్షన్, అది హిందీ వర్షన్ కింద మనం 2 వీడియోస్ అయితే చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అడివిశేష్ గారు ఆయన ఫిలిమ్స్ అనేవి చాలా బాగా హాలీవుడ్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఆ రేంజింగ్లా చేస్తున్నారు, ఆ విధంగా తీసుకెళ్తున్నారు. ఆయన బేసికల్గా ఈ జానర్ అనేది ఈయనకి బాగా యాప్ట్ అయినట్టుంది. సో అందుకే చాలా బాగా ఈ జానర్లో సస్టైన్ అవుతున్నారు. ఎవరో పట్టుకోలేని జానర్ అనమాట ఇది. సో ఆ జానర్లో పట్టుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఈయనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఈయనకి ఎక్కువగా
ఆ ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఈయనకే వస్తాయి, ఎక్కువ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఈయనకే వస్తాయి, ఎక్కువ నెంబర్ ఆఫ్ రెస్పాన్స్ అనేది కూడా ఈయనకే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆది శేష్ గారికి. సో డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, అదేవిధంగా సినిమాటోగ్రాఫర్ కానీ, మ్యూజిక్ విషయంలో కానీ, యాక్టింగ్ విషయంలో యాక్టర్స్ కానీ ఫెంటాస్టిక్గా మనకి ఈ టీజర్లో అయితే చాలా బాగా చూపించారు. సో స్టోరీ అనేది ఏంటా అనేది కంప్లీట్గా సినిమా చూస్తేనే కానీ మనం చెప్పలేం. అదేవిధంగా ఈ విజువల్స్ ఏమైనా ఉందో, ఈ టీజర్ ఏదైతే ఉందో మనకి ఇంకా చూడాలనిపించినా కానీ ఎంతో కొంత మనకి సెటిల్ కానీ మనకి సెట్ అని కానీ ఇచ్చారు. సో ఇంకా మనకి సాంగ్స్ అయితే రావాలి, దాన్ని బట్టి మనకు స్టోరీ అర్థమవుద్ది. థియేటికల్ ట్రైలర్ అయితే రావాలి. సో దాన్ని బట్టి కూడా కొంత స్టోరీ అంటే ఏంటి, స్టోరీలో విజువలైజేషన్ ఎలా ఉంది, స్టోరీలో సౌండ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా 1 by 1 తెలుస్తూ ఉంటాయి. నేనైతే అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే దీనికి సంబంధించిన టీజర్ రివ్యూ చెప్పాలంటే సింపుల్గా ఫెంటాస్టిక్, పేపర్ చింపాలని ఉంది, పేపర్ అంటే పేపర్ చింపేసే విధంగా ఉంది, అంతే సూపర్గా ఉంది, ఫెంటాస్టిక్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. టాప్ నాచ్ విజువలైజేషన్, పిక్చరైజేషన్, సౌండింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా అయితే ఉంది. సో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇవన్నీ కూడా మనకి చాలా ఆతృతగా ఏదో ఉంది. March 19th రిలీజ్ అవుతుంది కాబట్టి సో చూడాలనే ఇంటెన్సిటీ అయితే, ఆ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో డెఫినెట్గా ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడటానికి అయితే మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే ఈ సినిమా డెప్త్ అలాంటిది, ఆ కాన్సెప్ట్ అలాంటిది, ఆ విజువల్ ప్యాటర్న్ అనేది కొత్తగా ఉంది. సో హాలీవుడ్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు విట్నెస్ చేయడానికి రెడీగా అయితే ఉండండి. సో ఇది ఓవరాల్గా డెకాయిట్ ఒక ప్రేమ కథ సంబంధించిన టీజర్ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.